ఫస్ట్ పథకం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 24న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ బటన్ నొక్కి సెర్ప్ మెప్మాల పరిధిలోని గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద 1,400 కోట్లు పంపించారు. సో ఇంపార్టెంట్ పాయింట్. సో సెర్ప్ మెప్మాల పరిధిలోని గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ పథకం కింద 1,400 కోట్లు అనేది జమ అయింది. సో 8,78,874 పొదుపు సంఘాల సంఖ్య అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పొదుపు సంఘాలు అనేవి ఇక్కడ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. నెక్స్ట్, ఈ పథకం వల్ల గ్రామీణ పట్టణ పరిధిలోని 8.78 లక్షల సంఘాల్లో ఉన్న 91 లక్షల మంది మహిళలకు, సో ఇక్కడ 91 లక్షల మంది మహిళలు అనేవారు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో 91 లక్షల మంది మహిళలు అనేవారు ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య. ప్రతి సంఘానికి ఏటా 20,000 నుంచి 40,000 వరకు ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు 3 లక్షల పరిమితి వరకు 6 జిల్లాల్లో 7% వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13% వరకు వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ పథకం అమలు చేయాలంటే 7% నుంచి 13% వరకు ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. సో 7% నుంచి 13% వరకు ఉన్న వడ్డీని ఈ సున్నా వడ్డీ పథకం ప్రకారం అమలు జరగాలంటే 7% నుంచి 13% వరకు ఉన్న వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. నెక్స్ట్, రెండో పథకం జగనన్న విద్యా దీవెన పథకం. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాబోయే విద్యా సంవత్సరం 2020-21 నుంచి ప్రతి త్రైమాసికానికి సంబంధించిన పూర్తి బోధనా రుసుముల్ని విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. 2020 ఏడాది మార్చి 31 వరకు బకాయి ఉన్న బోధనా రుసుములన్నీ చెల్లించామన్నారు. 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్లో పెట్టిన బకాయిలు దాదాపు 1,880 కోట్లు కట్టామన్నారు. 2018-19, 19-20 బోధనా రుసుములు 4,200 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సో 2018-19-20 ఈ పథకం కింద 2018-19-20 సంవత్సరానికి బోధనా రుసుములు 4,200 కోట్లు విడుదల చేశారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీఎంబర్స్ చేసే పథకం ఇది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. సో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. నెక్స్ట్, విద్యా దీవెనలో భాగంగా 2 పథకాలు తీసుకొచ్చామన్నారు. బోర్డింగ్, లాడ్జింగ్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యా దీవెన అనే 2 పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యారంగానికి 2,277 కోట్లు కేటాయించారు. ఇంపార్టెంట్ పాయింట్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్కి ఉన్నత విద్యారంగానికి 2,277 కోట్లు కేటాయించారనేది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, తర్వాత పథకం మత్స్యకార భరోసా పథకం. మత్స్యకార భరోసా పథకం కింద 1,09,231 మంది లబ్ధిదారుల ఖాతాలకు 10,000 చొప్పున నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మే 6న
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. సో ఈ మత్స్యకార భరోసా పథకం కింద 1,09,231 మంది లబ్ధి పొందుతున్నారు. సో ఈ 1,09,231 లబ్ధిదారుల సంఖ్య అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో వీళ్ళకి 10,000 రూపాయలు చెప్పిన నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 జమ చేయనుంది. దీంతో మొత్తం 1,09,231 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ 1,09,231 ఈ పథకం ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారుల సంఖ్య ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మత్స్యకారుల డీజిల్ రాయితీ 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. మత్స్యకారుల డీజిల్ రాయితీ అనేది 6 రూపాయల నుంచి, గతంలో 6 రూపాయలు ఉండేది. సో ఈ డీజిల్ రాయితీ 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచారు. మెకనైజ్డ్ బోటుకు నెలకు 3,000 లీటర్లు, మెటరైజ్డ్ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నట్లు వివరించారు. చేపల వేటకు వెళ్ళి ఎవరైనా మరణిస్తే 10 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సో ఈ పథకం ద్వారా చేపల వేటకు వెళ్ళి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అనేవి ఇస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా గడప వద్దకే పెన్షన్. గ్రామ వార్డు వాలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇచ్చే గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ వార్డు వాలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్ను వెంట తీసుకెళ్లిన వాలంటీర్లు లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించి పెన్షన్ డబ్బులు అందజేశారు. నెక్స్ట్ పథకం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాపరి బంధు పేరుతో కొత్త పథకం. రాష్ట్రంలోని గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో వైఎస్ఆర్ కాపరి బంధు పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, 1 పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ కాపరి బంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, 1 పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనున్నారు. సంవత్సరానికి 12,500 మంది చెప్పున 4 సంవత్సరాలకు 50,000 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్సిడిసి ఈ పథకానికి తొలుత 200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. మరోవైపు యూనిట్ కొనుగోలుకు ఎన్సిడిసి మంజూరు చేసే రుణంలో 30%, అంటే ప్రస్తుతం 20% ఇస్తున్నారు, 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. సో ఇక్కడ ఎన్సిడిసి అనేది ఈ గొర్రెల కాపర్ల కోసం కొంత రుణం మంజూరు చేస్తుంది. అందులో 30% రుణం అనేది ఈ ఎన్సిడిసి అనేది ఇస్తుంది. 1 యూనిట్ అంటే 20 గొర్రెలు, 1 పొట్టేలు కొనుగోలుకు 150,000 మంజూరు చేయనున్నారు. ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ కాపరి బంధు పథకం కింద 1 యూనిట్ అంటే 20 గొర్రెలు, 1 పొట్టేలు కొనుగోలుకు 150,000 రూపాయలు రుణంగా మంజూరు చేయనున్నారు. తర్వాత పథకం, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం. సాగు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సాయం చేసే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం 2వ ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 15న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా 7,500 ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రంలో 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సో ఇంపార్టెంట్ పాయింట్, ఈ పథకం ద్వారా, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా 7,500 రూపాయలు అనేవి ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రంలో ఇంపార్టెంట్ పాయింట్, రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు, మొత్తం 49 లక్షల మంది రైతులు
ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ 49 లక్షల మంది రైతుల సంఖ్య అనేది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద ఏటా 13,500 అందిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు అర్హులైన కౌలుదారులు, సాగుదారులకు నగదు జమ చేయడం ఇది రెండవసారి. ఈసారి దాదాపు 49,43,590 పైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా మే 15 2,800 కోట్ల మొత్తం వారి ఖాతాలో జమ చేశారు. ఇక్కడ 49,43,590 మంది రైతు కుటుంబాలకు 49,43,590 మంది సంఖ్య లబ్ధిదారుల సంఖ్య. సో వీళ్ళకి తొలి విడతగా మే 15 2,800 కోట్లు వారి ఖాతాలో జమ చేశారు. సో మే 15 2,800 కోట్లు అనేవి జమ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. కాగా తొలి విడత కింద ఏప్రిల్ నెలలో 2,000 చొప్పున 875 కోట్లు జమ చేసింది. తొలి విడత కింద ఏప్రిల్ నెలలో 2,000 చొప్పున 875 కోట్లు జమ చేయడం జరిగింది. నెక్స్ట్ పథకం జగనన్న వసతి దీవెన పథకం. ఏడాదికి 2.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా 20,000 చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభమైంది. విజయనగరంలో అయోధ్య మైదానంలో ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఏడాదికి 2.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా 20,000 చొప్పున వసతి దీవెనగా వసతి భోజన ఖర్చుల కోసం అందించే కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలిపారు. సో ఏటా 20,000 చొప్పున వసతి దీవెన కింద డబ్బులు అనేవి విద్యార్థి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. సో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద 10,000, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద 10,000, మొత్తంగా ఏటా 20,000 పిల్లల తల్లులకు అందజేస్తామన్నారు. సో ఈ 20,000 అనేది పిల్లల తల్లుల ఖాతాలకు జమ అవుతుంది. ఐటీఐ విద్యార్థులకు 2 విడతల్లో 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 2 విడతల్లో 15,000 వారి తల్లులకు అందించినట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ దీని ద్వారా విద్యార్థులు భోజనం, వసతి సదుపాయాల కింద ఆర్థిక సహాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11.87 లక్షల మంది. సో ఇక్కడ 11.87 లక్షల మంది ఐటీఐ, పాలిటెక్నికల్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. సో మొత్తం ఈ పథకం ద్వారా 11.87 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ 11.87 లక్షల మంది సంఖ్య ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ దీనిలో భాగంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్ బార్కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. గ్రామ వాలంటీర్లు వాటిని విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి అందిస్తారు. వార్షిక ఆదాయం 2.5 లక్షలు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, వార్షిక ఆదాయం 2.5 లక్షల వరకు ఉండే కుటుంబాలకు పథకం వర్తిస్తుంది. తొలి విడతగా ఇప్పుడు ఐటీఐ విద్యార్థులకు 5,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 7,500, డిగ్రీ, పీజీ ఆపై చదివే విద్యార్థులకు 10,000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. సో ఈ అమౌంట్ మొత్తం వారి తల్లుల ఖాతాలో జమ చేశారు. జగనన్న వసతి దీవెనను 11,87,904 మంది విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. ఇంపార్టెంట్ పాయింట్. ఈ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 11,87,904 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్
ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్ స్టేషన్. ఆంధ్రప్రదేశ్లో తొలి దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 8న ప్రారంభించారు. ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. అనంతరం నన్నయ్య వర్సిటీలో దిశ చట్టంపై పోలీస్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొని దిశ యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం 2019 దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. దిశ చట్టం కింద నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించడానికి వీలుగా జిల్లాకి ఒకటి చెప్పున రాష్ట్రంలో 13 ప్రత్యేక కోర్టులు, 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం 27.39 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులిచ్చారు. రాష్ట్రంలో 18 చోట్ల దిశ పోలీస్ స్టేషన్లను ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి వచ్చాయి. దిశ యాప్ సహాయంతో సందేశం పంపితే 10 నిమిషాల్లోనే పోలీసులు అక్కడ చేరుకొని రక్షణ కల్పిస్తారని వివరించారు. నెక్స్ట్ పథకం జగనన్న అమ్మ ఒడి పథకం. ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా వారి సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభమైంది. సంపూర్ణ అక్షరాస్యత సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ పథకం అనేది చిత్తూరు జిల్లాలోని జనవరి 9న ప్రారంభించారు. నెక్స్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద ఒక్కో తల్లి ఖాతాకు 15,000 నగదు జమ అవుతుందని చెప్పారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 82 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. మొత్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 82 లక్షల మంది పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలకు 6,456 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా 15,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి 6,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లు అనేది ఈ పథకానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పథకం వైఎస్ఆర్ చేయూత. రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన స్త్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం వైఎస్ఆర్ చేయూత పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 3,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వైఎస్ఆర్ చేయూత పథకం కింద 3,000 కోట్లు అనేది 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేటాయించారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదలైన 4 సంవత్సరాల పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళకు 18,750 రూపాయలు వార్షిక సహాయం అందించబడుతుంది. నెక్స్ట్ పథకం వైఎస్ఆర్ ఆసరా పథకం స్వయం సహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఎంతోమంది స్త్రీలు ఆధారపడ్డారు. వీరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకమే వైఎస్ఆర్ ఆసరా. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6,300 కోట్లు కేటాయించారు. 6,300 కోట్లు అనేవి
ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద కేటాయించారు. ఈ 6,300 కోట్లు కేటాయింపు అనే సంఖ్య ఇంపార్టెంట్ పాయింట్. 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణం 27,168.83 కోట్లు. సో ఈ 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణం 27,168.83 కోట్ల బకాయిలను చెల్లించేందుకు 4 దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 ఏడాదిగా 4 ఏళ్ల పాటు అమలు చేయనుంది. 2020-21 ఏడాది నుంచి 4 ఏళ్ల పాటు ఈ పథకం అనేది అమలు జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.